మసీదుల దగ్గర బక్రీద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈద్గా మసీదుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలకు వస్తున్నారు ముస్లిం సోదరులు. బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా మీరాలం ట్యాంక్ ఈద్గా దగ్గర భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బక్రీద్ కు సంబంధించిన మరింత సమాచారం అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, బక్రీద్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ నిర్వహించుకుంటారు. సో బక్రీద్ సందర్భంగా ఈరోజు ఉదయం నుండే నగరంలోని ఈద్గాలు మసీదులు మొత్తం కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహిస్తున్న సిట్యువేషన్ నెలకొంది. మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీ కాలేజ్ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్లో ప్రత్యేకమైన ప్రార్థనలు ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇటు త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ నిర్వహించుకుంటారు. బక్రీద్ అంటే అందరికీ కూడా గుర్తొచ్చేది కుర్బానీ చాలా స్పెషల్గా చెప్పుకోవాలి. కుర్బానీ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున గొర్రె పొట్టేళ్లు హైదరాబాద్ నగరంలో తీసుకురావడము, దాని తర్వాత వాటిని కొనుగోలు చేసిన తర్వాత కుర్బానీ చేసి అటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ కూడా ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. సో బక్రీద్ సందర్భంగా ప్రత్యేకమైన ప్రార్థనలు హైదరాబాద్ నగరంలో మెయిన్గా ఇటు మీరాలం ఈద్గాతో పాటు మక్కా మసీద్, ఇతరేతర కీలకమైన ఈద్గాల వద్ద పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వము ఇటు అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున ప్రత్యేకమైన ప్రార్థనలకి ముస్లింలు హాజరవుతారు అనేది ముందస్తుగా తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు మెయిన్గా ఇటు చార్మినార్ జోన్, అట్ ది సేమ్ టైం గోల్కొండ జోన్ సంబంధించి ఎక్కువగా కూడా ఈద్గాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు, ట్రాఫిక్ సంబంధించిన మళ్లింపులు, ఎందుకంటే ప్రత్యేకమైన ప్రార్థనల కోసం పెద్ద ఎత్తున కూడా ఈద్గాలకు మసీదులకి వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు ఆల్రెడీ అమల్లో ఉంటాయని ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులు చెప్పారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు కూడా ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇటు మెయిన్గా మీరాలం ఈద్గాని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీరాలం ఈద్గాకి వివిధ ప్రాంతాల నుండి కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించడానికి వస్తుంటారు కాబట్టి ఇటు మీరాలం ఈద్గా పరిసర ప్రాంతాలు, ఇటు పురాణాపూల్, ఖమాతిపూర్, కిషన్ బాగ్ నుంచి వచ్చే సాధారణ వాహనాలకి మీరాలం ఈద్గా వద్ద అనుమతి ఇవ్వడం లేదు. మీరాలం ఈద్గా వద్ద కేవలము ప్రత్యేకమైన ప్రార్థనలకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ వాహనాలని అనుమతి ఇవ్వడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పార్కింగ్ పాయింట్స్ని కూడా మీరాలం ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటు శివరాంపల్లి, దానమ్మ హట్స్ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలకు కూడా ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు పురాణాపూల్, బహదూర్పురా వెళ్లే హెవీ వెహికల్స్ని జియాగూడ సిటీ కాలేజ్ వైపు మళ్లించడంతో పాటు శంషాబాద్, రాజేంద్ర నగర్, మైలార్దేవుపల్లి నుండి వచ్చే భారీ వాహనాలను ఫ్లైఓవర్ ద్వారా అనుమతిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రత్యేకమైన ప్రార్థనలు దాదాపు 11 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ ప్రత్యేకమైన ప్రార్థనలు కొనసాగుతాయి కాబట్టి ప్రత్యేకమైన ప్రార్థనలు ముగిసేంత వరకు హైదరాబాద్ సిటీ పరిధిలో ఈ ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు అమల్లో ఉంటాయి అనేది ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికైతే ఒక అడ్వైజరీ విడుదల చేశారు. సో కొద్దిసేపటి క్రితమే బక్రీద్ ప్రత్యేకమైన ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి. సో ఇది కంటిన్యూ అవ్వనున్నాయి. సో ప్రత్యేకమైన ప్రార్థనలో భాగంగా పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి ఈద్గాలు, మసీదులు, దాంతోపాటు ప్రస్తుతం మనం చూస్తున్నాం సిటీ కాలేజ్ వద్ద ఉన్న ఓపెన్ గ్రౌండ్లో ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సో ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో పెద్ద ఎత్తున కూడా ముస్లిం సోదరులంతా కూడా పాల్గొంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. సో ఇదంతా పూర్తయిపోయిన తర్వాత, ప్రత్యేకమైన ప్రార్థనలు పూర్తయిపోయిన తర్వాత
మళ్ళీ వీళ్ళంతా తిరిగి ఇళ్లకు వెళ్ళే అంతవరకు కూడా ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పడంతో పాటు మెయిన్గా చార్మినార్ జోన్ సంబంధించి ఓల్డ్ సిటీ పరిధిలో కొంత సెన్సిటివ్ ప్లేసెస్ కావచ్చు, ఇటు లా అండ్ ఆర్డర్కి ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి కూడా పోలీసులు చర్యలు తీసుకునే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఈరోజు ఉదయం నుండి పెద్ద ఎత్తున కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించేందుకు అందరూ కూడా వస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈద్గాలు, మసీదులు, ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించే చోట్ల మొత్తం కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఓవరాల్గా కొద్దిసేపటి క్రితమే బక్రీద్ సందర్భంగా ప్రత్యేకమైన ప్రార్థనలు హైదరాబాద్ నగరంలో ప్రారంభమైన సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. రైట్ అజయ్.